మస్తున్నారు గదా! నేనైతే మస్తుగున్నా. ఇయ్యాల ములక్కాయలేసి, పప్పేసి, టమాటేసి చేత్తానా సూపరుంటది. నేనైతే అప్పుడప్పుడు గిట్నే చేత్తా ములక్కాయలత్తే. ఇగ ఈ ఆయిలయితే వేడయింది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రేసిన, ఆవాలేసిన ఇవి మంచిగా ఫ్రై గావాలి. మంచి వాసనొచ్చే వరకు ఫ్రై జేయాలె. నూనెలో గోలియాలె. ఆ తర్వాత ఏం జేసినా, ఒక పచ్చిమిర్చి కట్ జేసిన, కారం 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసిర్రు గదా! ఎంత మంచిగా ఉడుకుతాందో. ఇప్పుడైతే ఆయిల్ మీదికొచ్చి ఎర్రగా కనబడతాంది. ఇది కొంచెం అయిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఇగ మనం ములక్కాయలకైతే ఫస్ట్ పొట్టు తీసినాం గదా! అవి ఇందులో ఎయాలి. ఇవి ఉడకాయి కాబట్టి ఫస్ట్ ఇవేసిన, లేకపోతే పప్పేసేదాన్ని. ఇక్కడైతే ఉప్పేసిన. ఉప్పేసి ఇగ కలుపుకోవాలి. ఎందుకంటే ములక్కాయలు ఉప్పు, కారం ఎళ్తేనే రసం నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంది గదా! ఇది తిననే తినరు చాలామంది. కానీ ఇందులో గూడా మంచి పోషకాలుంటాయి. ఇది యేసుకొని ఒకసారి నీళ్లు మంచిగా పోసుకొని మనకు చికెన్ గావన్నా, మటన్ గావన్నా, ఇట్లా కూరగాయలు తింటే చాలా చేయండి. మరొక వీడియోతో కలుస్తా. ఉంటా మరి. నమస్తే.